So coming to set theory and relations, so మనకి discrete mathematics engineering లో సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి discrete mathematics అనేది స్పెసిఫిక్ గా ఉంటుంది. మరి ఏ ఇతర బ్రాంచ్ వాళ్ళకి కూడా మనకు ఉండదు. ఈ discrete mathematics అనేది ఒక బేసిక్ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో దీంట్లో మనకి సెట్స్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, గ్రాఫ్ థియరీ, మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఆల్రెడీ మనకి తెలిసిన బేసిక్స్ ఏవైతే మనం ఇంటర్మీడియట్లో చదువుకుంటాం ఇవన్నీ కూడా మనకి మళ్ళీ వస్తాయన్నమాట. అయితే ఫస్ట్ చాప్టర్ మనకు సెట్ థియరీ అండ్ రిలేషన్స్. ఓకే, సో దీంట్లో మనకు ఫంక్షన్స్ గురించి వస్తాయి, సెట్స్ గురించి వస్తాయి, 1-to-1 ఫంక్షన్ అంటే ఏంటి, సో మెయిన్ సెట్స్ అంటే ఏంటి, వెన్ డయాగ్రామ్స్ ద్వారా ఎలా చేయాలి ప్రాబ్లం ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం. ఓకే, నౌ సో ముందుగా చూసుకున్నట్టయితే సో ఏ సెట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ called elements. So is the basic definition, and sets will be denoted by a capital letter and elements by lowercase. Ante for example a is equal to 1, 2, 3, 4 అని రాస్తాను అనుకోండి. ఈ 1, 2, 3, 4 అనేది మనం ఏమంటామంటే మనము ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఏమంటామంటే మనము సెట్ ఏ అంటాం. సో దీని పేరు వచ్చేసి సెట్. క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాము. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 లేదా సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి అని కూడా రాయొచ్చు. అయితే ఎలిమెంట్స్ని ఎప్పుడు కూడా మనము స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, అదే లోయర్ కేస్. చూడండి, ఎలిమెంట్స్ బై లోయర్ కేస్ అండ్ సెట్స్ విల్ బి డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్. తర్వాత ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మీన్స్ ఎక్స్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, అంతే కదండి. హియర్ A belongs to A, B belongs to A, C belongs to A అంటే A, B, C 3 belong to set A. అదేవిధంగా X belongs to set A అంటే X belongs to set A, X అనే చిన్నది. ఓకే, అట్లా. సో X is an element of set A. Not belongs to అంటే not an element or not a member of set A. ఓకే, తర్వాత మనకి క్వశ్చన్స్లో అడిగేది మనకి ఒకసారి ఏ విధంగా అడుగుతాడంటే మనం కొన్ని సెట్స్ని అయితే వాడు డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇస్తాడు. అవి ఏంటంటే సింబల్స్ చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవడానికి. క్యాపిటల్ ఎన్. సో ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. సో 1, 2, 3, 4 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. పాజిటివ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి, డెసిమల్స్ ఏమీ రావు. ఓకే, 1, 2, 3, 4. తర్వాత జెడ్ అంటే ఇంటిజర్స్. సో మైనస్ నెంబర్స్ వస్తాయి, 0 వస్తుంది, ప్లస్ నెంబర్స్ వస్తాయి. అంటే -5, -4, -3, -1, 0, 1, 5, 10, 100, 1000 ఇన్ఫినిటీ వరకు. ఈ పక్క కూడా మైనస్లో కూడా ఇన్ఫినిటీ వరకు ఇంక్లూడింగ్ 0. మైనస్ నెంబర్స్, ప్లస్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ నోన్ యాజ్ ఇంటిజర్స్ వితౌట్ డెసిమల్ వాల్యూస్. సో మనకి ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్ వాల్యూస్ విత్ కానీ ఇంటిజర్స్లో కూడా మనకి రావు. తర్వాత క్యూ అంటే సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్. సో ఫ్రాక్షన్స్ ఏవైతే వస్తాయో అన్నీ కూడా మనకి క్యూ అనే పేరుతో డినోట్ చేస్తాం. తర్వాత ఆర్ అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ఇందులో మనకి ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, రియల్ నెంబర్స్ ఉండొచ్చు, డెసిమల్ వాల్యూస్ ఉండొచ్చు, డెసిమల్ వాల్యూ లేకుండా ఉండొచ్చు. అంటే ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్, అన్ని రకాల నెంబర్స్ని సెట్స్ కానీ డెసిమల్ వాల్యూస్ కానీ ఇవన్నిటిని కూడా మనం కామన్గా పిలిచే పేరు వచ్చేసి రియల్ నెంబర్స్. తర్వాత ఇది మీరు కొత్తగా వినుంటారు, మనమైతే ఇక్కడ లోవర్ క్లాసుల్లో అంటే మనం 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ నేర్చుకొని సెట్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ సెట్. దేంతో డినోట్ చేస్తారంటే క్యాపిటల్ జీతో డినోట్ చేస్తాం. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకి కాంప్లెక్స్ పార్ట్ ఐ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A + IB అనుకోండి. సో ఇది రియల్ పార్ట్, ఇది కాంప్లెక్స్ పార్ట్ కదా. సో ఇదంతా కూడా ఇటువంటి టైప్ ఆఫ్ నెంబర్స్ ఏమంటే మనము కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. A line is a set of points and a plane is a set of lines and hence a set of points. సో తర్వాత చూసుకుంటే లైన్ అనేది మనకి సెట్ ఆఫ్ పాయింట్స్, ప్లేన్ అనేది మనకి సెట్ ఆఫ్ లైన్స్. కాబట్టి ప్లేన్లో మనకి లైన్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి. ప్లేన్లో మనకి లైన్స్ ఉంటాయి, పాయింట్స్ కూడా ఉంటాయి, రైట్. తర్వాత నోట్, ఇఫ్ A is a finite set then the number of different elements in A is called its cardinality. It's called its cardinality. అంటే number of elements present in the set is known as cardinality. Cardinality అంటే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను A is equal to
1 2 3 4 ఇచ్చి వాట్ ఈస్ కార్డినాలిటీ ఆఫ్ ఏ అడిగాను. వాట్ ఈస్ కార్డినాలిటీ ఆఫ్ ఏ? సో నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఏ. ఎన్ని ఉన్నాయి మనకి? ఆన్సర్ ఈస్ 4. ఆన్సర్ ఈస్ 4. సో ఇదన్నమాట, రైట్. సో కార్డినాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా వచ్చి 2n, అది వేరు, అది 2n. లైక్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చేసి 2n, వేర్ n ఈజ్ ఎ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. కార్డినాలిటీ అంటే జస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. కార్డినాలిటీ అని అనొచ్చు, లేకపోతే కార్డినల్ నెంబర్ అని కూడా అనొచ్చు. కార్డినల్ నెంబర్ అని కూడా అనొచ్చు. తర్వాత a set can be represented in two ways. Number one, it can be represented in roster method or roster form. Number two, it can be represented in set builder form. Roster method లో రిప్రజెంట్ చేయొచ్చు అండ్ సెట్ బిల్డర్ ఫామ్ లో కూడా మనము సెట్ ని రిప్రజెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే ఏంటి రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ రోస్టర్ ఫామ్ అంటే మనకి ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. సో దాన్ని మనం రోస్టర్ ఫామ్ అంటాం. ఎందుకంటే రోస్టర్ మెథడ్ అంటే ఏంటి? రైటింగ్ నెంబర్స్. ఓకే, దాంట్లో మనకి స్టేట్మెంట్ ఏముండదు, స్టేట్మెంట్ ఉండదు అనమాట. రోస్టర్ ఫామ్ అంటే జస్ట్ రైటింగ్ నెంబర్స్. సో దాన్ని మనం రోస్టర్ ఫామ్ అంటాం. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇండైరెక్ట్ గా మనం రిప్రజెంట్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉన్న సెట్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే x where x belongs to natural numbers less than 4, x belongs to natural numbers less than 4, అలా నేను a is equal to x where x belongs to natural numbers less than 4 అనేది నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నా. సో దాన్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్. అంటే మనం అక్కడి నుంచి మనం సెట్ బిల్డ్ చేసుకోవాలి, రావాలంటే ఎలిమెంట్స్ రావాలంటే. సో కాబట్టి దాని పేరు వచ్చి మనకి సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, లైక్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ x is an odd number between 10 to 20. సో 11 13 15 17 19. ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 10. సో 2 3. సో 1 ప్రైమ్ నెంబర్ కింద రాదు. సో 2 3 5 7. సో అట్లా. తర్వాత యూనివర్సల్ సెట్ అంటే ఏంటి అంటే, సో ప్రతి ఒక్క సెట్ కూడా అందులో ఒక భాగమే అన్నమాట. సో అటువంటి టైప్ ఆఫ్ సెట్ ఏమంటామంటే మనం యూనివర్సల్ సెట్ అంటాం. ద సెట్ విచ్ కంటైన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్ కన్సిడరేషన్ ఇస్ కాల్డ్ ది యూనివర్సల్ సెట్ విచ్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ U, రైట్. తర్వాత ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ A is an element of set B, then A is subset of B. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి A is equal to 1, 2 ఉంది, B is equal to 1, 2, 3, 4 ఉంది. సో ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి ఏ నెట్ రాసుకోవచ్చు మనం. ఏ ఇస్ సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఇస్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకే, అలా కాకుండా నాకు ఏ ఇస్ ఈక్వల్ టు లైక్ 1, 2 ఉంది, బి ఇస్ ఈక్వల్ టు 2, 3, 4 ఉంది. సో ఇన్ దిస్ కేస్ మనము ఏని సబ్సెట్ అని చెప్పలేము. ఎందుకంటే ఏలో 1, 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, బట్ మనకు పూర్తిగా 1, 2 రెండు ఉండాలి, అప్పుడే మనము ఏని సబ్సెట్ అని చెప్తాం. ఈ కేసులో మనం ఏని సబ్సెట్ అని మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఒకవేళ ప్రతి ఎలిమెంట్ ఈక్వల్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 రెండు ఈక్వల్ అనుకోండి. సో వాటిని ఏమంటామంటే మనము ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకే, సో ఇఫ్ ఏ is subset are equal to B and B is subset are equal to A, then A is equal to B. అంటే every element of A belongs to every element of B and vice versa. Then A and B are equal sets. Okay, and every set is a subset of itself. అండ్ ఆల్సో నల్ సెట్ అంటే ఏంటంటే అస్సలు ఏమి ఎలిమెంట్ లేకపోతే దాన్ని ఏమంటాం? నల్ సెట్ అంటాం, లేకపోతే వాయిడ్ సెట్ అంటాం, లేకపోతే ఎంటీ సెట్ అని కూడా అంటాం. విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎంటీ బ్రేసెస్ ఆర్ 5. తర్వాత సో ఇవన్నీ కూడా నల్ సెట్ అంటే ఏంటి, ఇవన్నీ ఆపరేషన్స్ ఏవి ఇవి చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. సో జనరల్గా మనము లోవర్ ఛానల్లో చదువుంటాం. యూనియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ సెట్స్కి మనం యూనియన్ అనే ఆపరేషన్ చేస్తున్నామంటే రెండింటిని మనం ఏం చేయాలంటే మనము కలిపి రాసుకోవాలి ఎలిమెంట్స్ని.
For example, A is equal to 1 2 3, B is equal to 2 3 4, C is equal to 3 4 5. What is A union B అన్నాను. ఓకే, సో చూడండి 1 2 3 2 3 4. So A is equal to 1 comma 2 comma 3, B is equal to 2 comma 3 comma 4, and C is equal to మనకి వచ్చి 3 comma 4 comma 5. C is equal to 3 comma 4 comma 5. సో దెన్ ఏ యూనియన్ బి అడిగాడు. ఏ యూనియన్ బి అంటే ఏని బిని కలిపి రాసేయడం అనమాట. అంటే ఏముంటుంది, నాకు 1 2 3 రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 ఆల్రెడీ రాసేసాను, 3 ఆల్రెడీ రాసేసాను, ఇంకా మిగిలింది ఏంటి నాకు 4. ఏ యూనియన్ బి అంటే ఏని బిని కలిపి రాసుకోవడం, అంటే ఏ బి ఎలిమెంట్స్ కలిపేయడం. కలిపినప్పుడు రిపీట్ అయిన ఎలిమెంట్స్ ని మనము మళ్ళీ కలపడాల్సిన అవసరం లేదు. ఓకే, 1 2 3 4. తర్వాత అదేవిధంగా బి యూనియన్ సి అంటే ఏంటి, ఏ యూనియన్ సి అంటే ఏంటంటే సేమ్ బిని సిని కలిపి రాయడం, ఏని సిని కలిపి రాయడం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూనియన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డినోషన్ కానీ లేకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన టర్మినాలజీ ఏంటంటే ఆర్. ఏంటి, ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. అప్పుడు ఏమవుద్ది, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. యూనియన్ అంటే ఆర్, యూనియన్ అంటే ఆర్ అనే పదం గుర్తుపెట్టుకోండి. అదే ఇంటర్సెక్షన్ అంటే అండ్, ఇంటర్సెక్షన్ అంటే అండ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో అన్నా ఉండొచ్చు, బిలో అన్నా ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు మనము ఏ యూనియన్ బి 1 2 3 4 అన్నప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఎక్స్ అనేది ఏలో అన్నా ఉండొచ్చు 1 2 3, లేదు 4 అనుకోండి 2 3 4 బిలో అన్నా ఉండొచ్చు. బట్ ఏ ఇంటర్సెక్షన్ బి అనుకోండి, ఇంటర్సెక్షన్ మనము అండ్ అనే పదంతో పిలుస్తాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఏలో బిలో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే మనము చెక్ చేసుకుంటాం, రాస్తాం. సో ఏ ఇస్ ఈక్వల్ టు 1 2 3, బి ఇస్ ఈక్వల్ టు 2 3 4. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బిలో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం రాసుకుంటాం. అంటే సో 2 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, రాయకూడదు. 2 రెండు చోట్ల ఉంది, 3 రెండు చోట్ల ఉంది, 4 ఇక్కడ మాత్రమే ఉంది, వద్దు. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 3, 2 3. నౌ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఓకే, ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ అనే పదం వాడుకోవాలి. దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది ఏలో మరియు బిలో రెండు చోట్ల ఉంటుంది. అండ్ అంటే ఏలో అండ్ బిలో రెండు చోట్ల ఉంటుంది ఎక్స్ అనేది. ఇప్పుడు 2 3 ఉంది అనుకోండి, ఏలో ఉంటుంది, బిలో ఉంటుంది. అది ఇంపార్టెంట్, వెనకాల డెఫినేషన్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. అండ్ అంటే రెండు చోట్ల ఉంటుంది. ఆర్ అంటే ఎయిదర్ ఏలో ఉన్నా ఉండొచ్చు, లేకపోతే బిలో ఉన్నా ఉండొచ్చు, రైట్. సో తర్వాత డిజాయిన్ సెట్స్ అంటే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏవి మనకి బిలో లేకపోతే సో దాన్ని డిజాయిన్ సెట్స్ అంటాం. దట్ మీన్స్ ఒకవేళ ఇంటర్సెక్షన్ కానీ 0 అయితే దాన్ని ఏమంటామంటే మనము డిజాయిన్ సెట్స్ అంటాం. చూడండి, సో ఏలో మనకి 1 3 5 ఉంది, బిలో 2 4 6 8 ఉంది. సో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మనం కనుక్కుంటాం, అంటే ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం. సో ఒక్క ఎలిమెంట్ కూడా ఏకి బికి కామన్ గా లేదు, ఒక్క ఎలిమెంట్ కూడా మనకి ఏకి బికి కామన్ గా లేదు. సో ఆటోమేటిక్ గా ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది నాకు 5, ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది నాకు 5. సో దీన్ని ఏమంటామంటే మనము డిజాయిన్ సెట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఇది. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ the set of elements in the universal set U that are not in A is called the complement of A. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి
U అనేది 1 2 3 4 5, U అనేది 1 2 3 4 5, A అనేది 135, A అనేది 135. ఇప్పుడు U is equal to 1 2 3 4 5, A is equal to 135, A is equal to 1 3 5. ఇప్పుడు ఏ 135 ఏ కాంప్లిమెంట్ ఏమవుద్దంటే ఇవి కాకుండా ఏమున్నాయి అవి రాసుకోవాలి. సో 1 3 5 కాకుండా ఇంకేమున్నాయి యూలో 2 4, అది అంతే కదా. మనం ప్రాబిలిటీలో చేస్తాం కదండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ మనకి 3/5 అనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది నాకు టోటల్లో నుంచి ఆ 3/5 సపరేట్ చేసేయాలి, అవునా కాదా. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఏ కాంప్లిమెంట్ అనేది సో ఏలో లేకుండా మిగతా ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఏ కాంప్లిమెంట్ అని మనం చెప్పుకుంటాం, రైట్. సో తర్వాత డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే చూడండి, నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్, ఇది మనకి చాలా సింపుల్. సో ఏ 1 2 3 బి 1 3 5 7 డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆ టర్మినాలజీ. సో ఏ మైనస్ బి అంటే ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ కొట్టేసేయాలి. 1 2 3 1 3 5 7 అనుకోండి, 1 1 3 3. ఏ మైనస్ బి అంటే ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసేసి ఏలో మిగిలింది రాయాలి, అంటే 2. బి మైనస్ ఏ అంటే బిలో మిగిలింది రాస్తాం 5 7. సో అట్లా. సో ఏ మైనస్ బి ఈజ్ నెవర్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఓకే, డిఫరెన్స్ అంటే ఇది. తర్వాత సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి. సో ఇదొక్క సింపుల్ మైండ్లో మీరు ఆపరేషన్ ఈ యొక్క ఫార్ములా కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సిమెట్రిక్ డిఫరెన్స్ అనేది ఏమో తెలుస్తుంది అనమాట. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి కనుక్కోవాలి, బి మైనస్ ఏ కనుక్కోవాలి, వాటిని మనము యూనియన్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ as సిమెట్రిక్ డిఫరెన్స్. ఓకే, ఓన్లీ ఇంటర్సెక్షన్ పార్ట్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే. తర్వాత పవర్ సెట్. సో పవర్ సెట్ ఆఫ్ సెట్ ఏ డినోటెడ్ బై P of A denotes the set of all subsets of A. For example, the power set of A 1 2 3 has 8 elements and is given by, అంటే మనకి దీంట్లో ఉన్న ప్రతి సబ్సెట్ని మనం దాన్ని చూపించుకోవాలి. అంటే 1 రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు, 1 2 రాసుకోవచ్చు, 1 3 రాసుకోవచ్చు, 2 3 రాసుకోవచ్చు, 1 2 3 రాసుకోవచ్చు, 4 సెట్ కూడా రాసుకోవచ్చు. అంటే మనం రాసే సబ్సెట్స్ అన్నిటికీ ఒక సెట్ పేరు ఇచ్చామనుకోండి, దాన్నే మనం పవర్ సెట్ అంటాం, దాన్నే మనము పవర్ సెట్ అంటాం. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పవర్ సెట్ ఆర్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా వి ఆల్రెడీ నో దట్ 2 power n వేర్ n is the number of elements present in the set, రైట్. సో తర్వాత మనము ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ అండ్ సెట్స్ ఏ లాస్ ఒబే చేస్తాయి. లైక్ కామటేటివ్ లా అంటే ఏంటి, అసోసియేటివ్ లా అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ లా, ఐడెంపోటెంట్ లా. సో ఈ లాస్ అండ్ డిమోర్గన్స్ లాస్ చాలా ఇంపార్టెంట్. సో ఈ లాస్ అన్ని కూడా మనం తర్వాత వీడియోలో నేర్చుకుంటాం, రైట్.